Hello everyone, welcome to our guide ICS. In previous video, we have discussed the first four chapters of public administration and governance along with the previous year questions of APPSC. Now in this video, we will discuss the remaining fifth chapter along with the APPSC previous year questions and UPSC questions related to the గవర్నెన్స్. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. It is the fifth chapter which is related to the governance. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ ఈజ్ మీన్డ్ బై గవర్నెన్స్ అనేది చదువుకోవాలి. అసలు గవర్నెన్స్ అంటే ఏంటిది మీన్స్ డెఫినేషన్ ఆఫ్ గవర్నెన్స్. వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గవర్నెన్స్. నెక్స్ట్ ఈ గవర్నెన్స్కు వేరియస్ డైమెన్షన్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద వేరియస్ డైమెన్షన్స్ which are related to governance, either it may be political governance, economic governance, administrative governance or social governance. ఇలా ఈ డైమెన్షన్స్ అన్ని మొత్తం చదువుకోవాలి మనం. వాట్ ఆర్ ద వేరియస్ డైమెన్షన్స్ రిలేటెడ్ టు ద గవర్నెన్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ గుడ్ గవర్నెన్స్ అంటే డెఫినేషన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటిది? నథింగ్ బట్ ద ప్రాసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ that produces the results which meets the needs of the society while making the బెస్ట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అంటే మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ను మంచిగా వాడుకొని కొన్ని రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ రిజల్ట్స్ అనేవి మనకు సొసైటీకి కావాల్సినటువంటి నీడ్స్ను ఫుల్ఫిల్ చేయాలి. దీన్ని గుడ్ గవర్నెన్స్ అంటారు. నెక్స్ట్ ఈ గుడ్ గవర్నెన్స్కి ఫీచర్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దీనికి యుఎన్డిపి వాళ్ళు 8 క్యారెక్టర్స్ని రికగ్నైజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టిసిపేషన్, కన్సెన్సస్ ఓరియంటెడ్, ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సివ్నెస్, అకౌంటబిలిటీ, రూల్ ఆఫ్ లా అని ఇలా 8 క్యారెక్టర్స్ని వాళ్ళు యుఎన్డిపి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మనం ఆ 8 క్యారెక్టర్స్ని కంప్లీట్గా చదువుకోవాలి విత్ ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద వేరియస్ ఎగ్జాంపుల్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడ్ గవర్నెన్స్ రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో వాట్ ఆర్ ద వేరియస్ గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అంటే ఎన్టీఆర్ పెన్షన్ యోజన ఏంటంటే మనకు పెన్షన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. అది ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ విచ్ ఈజ్ రెస్పాన్సివ్నెస్ అనే క్యారెక్టర్స్కి ఇది రిజెంబుల్ అవుతుంది. ఎన్టీఆర్ పెన్షన్ యోజన డోర్ డెలివరీ. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్. అంటే మన గవర్నెన్స్ కోసము రియల్ టైం డేటాని యూజ్ చేసుకొని రియల్ టైం మానిటరింగ్ చేస్తూ గవర్నెన్స్ను ప్రొవైడ్ చేసేదాన్ని ఆర్టీజీఎస్ అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో అండర్ లోకేష్ గారి కంట్రోల్లో ఉంటుంది ఈ ఆర్టీజీఎస్ సిస్టమ్ అనేది, విచ్ ఈజ్ ఎ గుడ్ ఇనిషియేటివ్ part of good governance initiative. Next, what are the various challenges related to good governance? అంటే గుడ్ గవర్నెన్స్ యొక్క ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి? Maybe it is due to the lack of coordination among the various government agencies. ఏదైనా కావచ్చు, వాటి ఛాలెంజెస్ రాసుకోవాలా. ఆ ఛాలెంజెస్కి మనం సొల్యూషన్స్ కూడా సజెస్ట్ చేయాలా. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్ గవర్నెన్స్. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గవర్నెన్స్. అసలు ఈ గవర్నెన్స్ అంటే ఏంటిది? ఇట్ ఈజ్ నథింగ్ బట్ గవర్నెన్స్ ప్లస్ ఐసిటి. ఐసిటి. ఈ గవర్నెన్స్ అంటే ఏంటిది అంటే గవర్నెన్స్ ప్లస్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని గవర్నెన్స్లో ఐసిటిని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి గవర్నెన్స్ ప్రొవైడ్ చేసేదాన్ని ఈ గవర్నెన్స్ అంటారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ ఫీచర్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫీచర్స్, సింపుల్, moral, accountable, responsive and transparency. These are the 5 features related to the e-governance. Next,
వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈ గవర్నెన్స్ ఇన్ కాంటెంపరీ సొసైటీ? ఈ గవర్నెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరము డిజిటల్ ఫోన్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనం డేటా యూజ్ అనేది ఈ జనరేషన్లో డేటా అనేది ఎక్కువ ఉంది. సో గవర్నెన్స్ అనేది మనము ఎలక్ట్రానిక్ వేలో ప్రొవైడ్ చేయాలి. అది దాని యొక్క సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ రోల్ ఏ విధంగా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్లో ఇంటరాక్షన్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. గవర్నమెంట్ టు సిటిజన్స్, గవర్నమెంట్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ టు బిజినెసెస్ అండ్ గవర్నమెంట్ టు ఎంప్లాయీస్. ఈ 4 రియాక్షన్స్లో ఈ గవర్నెన్స్ ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చింది అనేది కూడా మనం చదవాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ అరైజింగ్ టు ఇంప్లిమెంట్ ఈ గవర్నెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ డివైడ్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, డిజిటల్ స్కిల్స్ లేకపోవడం కావచ్చు. ఇటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలంటే మనము ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? నెక్స్ట్ గవర్నమెంట్ వేరియస్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నది విత్ రెస్పెక్ట్ టు ఈ గవర్నెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ డిజీ లాకర్, సెంట్రల్ లెవెల్లో డిజీ లాకర్ కావచ్చు, ఆధార్ కావచ్చు, ఉమాంగ్ కావచ్చు, ఈనామ్ పోర్టల్ కావచ్చు, ఈ శ్రమ్ పోర్టల్ కావచ్చు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా చూసుకుంటే వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, మనమిత్ర ఆల్సో నోన్ యాజ్ మనమిత్ర. మనం ఒక నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే అది వేరియస్ సర్వీసెస్ అనేది మనకు చూపిస్తుంది. లైక్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి నియర్లీ 260 ఆర్ 300 సర్వీసెస్ అనేవి మనము త్రూ మొబైల్ ఒక వాట్సాప్ నెంబర్ ద్వారా మనము యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సైజ్ సురక్ష, రీసెంట్గా కల్తీ లిక్కర్ని ఐడెంటిఫై చేయడం కోసం ఎక్సైజ్ సురక్ష అనేటువంటి యాప్ తీసుకొచ్చారు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ మీన్స్ టేకింగ్ డెసిషన్స్ వితౌట్ ఎనీ కాన్స్పిరసీ, అంటే ఎటువంటి దాపరికాలు లేకుండా డెసిషన్స్ తీసుకోవడం ఎలా? ఆ ట్రాన్స్పరెన్సీకి మనం ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలా? నెక్స్ట్ అకౌంటబిలిటీ, మనం ఏదైనా ఒక డెసిషన్ లేదా ఒక యాక్షన్ తీసుకుంటే దానికి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు జవాబుదారీతనంగా ఉండడాన్ని అకౌంటబిలిటీ అంటారు. రెస్పాన్సివ్నెస్ అంటే సిటిజన్స్కి యొక్క మారుతున్నటువంటి నీడ్స్ అండ్ డైనమిక్స్ తగ్గట్టుగా మనము వాళ్ళకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. అంటే ఈ గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సివ్నెస్ అనేది ఉండాలి. ఏ విధంగా ఉండాలి అనేది మనం చూడాలి. ఈ త్రీ డైమెన్షన్స్ అనేవి ఆల్రెడీ గుడ్ గవర్నెన్స్లో క్యారెక్టరిస్టిక్స్. సో మనం గుడ్ గవర్నెన్స్ని కానీ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే అందులోనే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సివ్నెస్ అనేది ప్రమోట్ చేస్తాము. ఈ గవర్నెన్స్ ఈజ్ ఆల్సో ఏ ఇనిషియేటివ్. ఈ గవర్నెన్స్ కూడా ఈ ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీ, రెస్పాన్సివ్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సిటిజన్ చార్టర్. ఆ సిటిజన్ చార్టర్ ఈజ్ ఏ డాక్యుమెంట్ which consists a set of commitments made by the organizations about the standards which it delivers. అంటే ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ప్రొవైడ్ చేసేటటువంటి సర్వీస్ యొక్క స్టాండర్డ్స్ని ముందే ప్రొవైడ్ చేస్తుంది ఒక డాక్యుమెంట్ రూపంలో. దీని ద్వారా మనం పలానా కంపెనీ నుంచి మనం ఈ సర్వీసెస్ పొందొచ్చు అనేది ముందే మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీని ద్వారా ఏంటి అంటే ఆ సిటిజన్ చార్టర్ ద్వారా మనకి ఏంటంటే ఒక కంపెనీ నుంచి మనం ఎక్స్పెక్టేషన్ ఏం చేయొచ్చు అనేది మనకు ముందే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ సిటిజన్ చార్టర్లో వాట్ ఆర్ ద వేరియస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సిటిజన్ చార్టర్ అనేది చదవాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సిటిజన్ చార్టర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ సిటిజన్ చార్టర్, అంటే ఈ సిటిజన్ చార్టర్ ఎందుకు అవసరము. నెక్స్ట్ ఈ సిటిజన్ చార్టరు ఇంప్లిమెంట్ చేస్తే వాట్ ఆర్ ద వేరియస్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ సిటిజన్ చార్టర్ అనేది చదవాలి. నెక్స్ట్ ఈ సిటిజన్ చార్టర్కి ఛాలెంజెస్ ఏమున్నవి అంటే లైక్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియాలో రాకపోవడానికి కారణాలు ఏంటి? ఛాలెంజెస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఫుల్లీ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఈ ఛాలెంజెస్ తర్వాత సెకండ్ ఏఆర్సి సజెస్టెడ్ సమ్ రికమెండేషన్స్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్. అవి ఏంటివి అనేవి మనం కంప్లీట్గా చూసుకోవాలి. అంటే మనం ఈ చాప్టర్లో మనం ఏమేమి చదవాలి, ఎలా చదవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇది 2005లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వచ్చింది. నెక్స్ట్ ఈ ఆర్టీఐ ద్వారా మనకు ఏమేం రైట్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్
నియర్లీ 5 రైట్స్ ఉన్నాయనుకుంటా ఆర్టీఐలో. లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్స్పెక్ట్ కావచ్చు, రైట్ టు టేక్ డాక్యుమెంట్స్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు. ఇట్లా మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే హయ్యర్ అథారిటీస్కి కంప్లైంట్ చేయొచ్చు. ఇలా 5 రైట్స్ అనేవి ఉన్నాయి. అవి కంప్లీట్గా చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టీఐ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ కరప్షన్ను చెక్ పెట్టచ్చు. లైక్ రీసెంట్గా సుప్రీం కోర్టు ఎలక్టోరల్ బాండ్స్ని నల్ అండ్ వాయిడ్గా చేసింది. ఎందుకు అంటే మనం ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే దాని కింద వీళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. ఎలక్టోరల్ బాండ్స్ ఎవరెవరు ఇస్తున్నారు అనేది మనకు చెప్పలేదు కాబట్టి, సో ఇట్ ఈజ్ అవాయిడింగ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ విచ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్స్కు వైలేట్ చేస్తుంది కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ని బ్యాన్ చేసింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఈ ఆర్టీఐకి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటివి? మనము రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా మనం ప్లేస్ చేసినప్పటికి కూడా ఫ్యూ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. లైక్ వేరియస్ ఎన్జిఓస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నేమ్ మీద పొలిటికల్గా మిస్యూజ్ చేయడము లేదా ఫేమస్ అవ్వడం కోసము ఇలా వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనేది కూడా చదువుకోవాలి. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ యాక్ట్ అంటే మనం పబ్లిక్ వాళ్ళకు అదే పీపుల్కి సర్వీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, ఎటువంటి మెకానిజమ్స్ కావాలి అనేది ఈ పబ్లిక్ సర్వీస్ యాక్ట్లో ఉంటుంది. వన్స్ పబ్లిక్ సర్వీస్ యాక్ట్ అనేది మనం పాస్ చేసినాము లేదా క్రియేట్ చేసినాము అంటే వాట్ ఈస్ ద ఇంప్లికేషన్స్ ఆర్ ఇంపార్టెన్స్ రిలేటెడ్ టు పబ్లిక్ సర్వీస్ యాక్ట్. ఆ పబ్లిక్ సర్వీస్ యాక్ట్ ద్వారా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది చదవాలి. నెక్స్ట్ కేస్ స్టడీస్. ఈ పబ్లిక్ సర్వీస్ యాక్ట్ అనేది వేరియస్ స్టేట్స్లో వేరియస్ డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. సో ఆ వాటిలో ఏది బెస్ట్ ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ గురించి 2-3 లైన్స్ మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఛాలెంజెస్. ఈ పబ్లిక్ సర్వీస్ యాక్ట్ యొక్క ఛాలెంజెస్ ఏంటి, దానికి మెజర్స్ అనేది మనం చదవాలి. నెక్స్ట్ సోషల్ ఆడిట్. అసలు ఈ సోషల్ ఆడిట్ అంటే ఏంటిది? లైక్ పబ్లిక్ ఏజెన్సీస్ అనేవి వాళ్ళు రీసోర్సెస్ని యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్ అవి ఫైనాన్షియల్ అవ్వచ్చు, నాన్ ఫైనాన్షియల్ అవ్వచ్చు. ఆ రీసోర్సెస్ని ఏ విధంగా వాడుకున్నారు అనేది ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టడాన్ని సోషల్ ఆడిట్ అంటారు. It is a process of disclosing the information related to the utilization of resources, both either it may be financial or non-financial, on a public platform is known as social audit. ఈ సోషల్ ఆడిట్ యొక్క స్కోప్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ ఆడిట్ని మన్రేగాలో ఇంప్లిమెంట్ చేశారు, కరువు పని ఉపాధి హామీ పథకంలో ఇంప్లిమెంట్ చేశారు. సో దీని స్కోప్ ఏ విధంగా ఉంటుంది? నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఇన్ సోషల్ ఆడిట్? ఇది ఏ విధంగా మనకు ప్రిన్సిపల్స్, ఈ సోషల్ ఆడిట్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటిది? సిగ్నిఫికెన్స్. ఈ సోషల్ ఆడిట్ను మనం తీసుకొని రావడం ద్వారా వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లో మనం ఈ సోషల్ ఆడిట్ను అటాచ్ చేయడం ద్వారా లేదా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా గవర్నమెంట్కి ఏమొస్తుంది, గవర్నమెంట్కు అడ్వాంటేజెస్ ఏంటి, పీపుల్కి అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చదవాలి. సో ఈ సోషల్ ఆడిట్ని ఇంటిగ్రేట్ చేసే ప్రాసెస్లో ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, మనం ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఈ సోషల్ ఆడిట్ను బెస్ట్ వేలో ఎలా యూజ్ చేసుకున్నారు, లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ సోషల్ ఆడిట్ అనేది కూడా మనం కంప్లీట్గా చదవాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆర్టీఐ అంటే ఇవి ఏపీపీఎస్సి రిలేటెడ్ క్వశ్చన్స్. ఈ గవర్నెన్స్ 5th చాప్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఆర్టీఐ? వాట్ ఈజ్ మీన్డ్ బై రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే డెఫినేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005లో ఎనాక్ట్ చేశారు. ఇట్ ఈజ్ అనేది దాని గురించి క్లియర్గా రాసేయడం. నెక్స్ట్ వాట్ ఆర్ ద రైట్స్ అవైలబుల్ అండర్ ఆర్టీఐ? నేను చెప్పా కదా ఇంతకుముందే మనకు 5 రైట్స్ ఉంటాయి. లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్స్పెక్ట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కాపీస్ కావచ్చు, మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే హయ్యర్ అథారిటీస్కి కంప్లైంట్ చేయడం కావచ్చు. ఆ 5 రైట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇఫ్ ఆర్టీఐ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్, దెన్ వై షుడ్ వీ నీడ్ అన్ యాక్ట్ టు గివ్ అస్
దిస్ రైట్ అంటే ఆర్టీఐ ఆల్రెడీ 19 ఆర్టికల్ 19 ప్రకారం ఆర్టీఐ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అయినప్పటికీ కూడా మనకు నీడ్ యాక్ట్ అవసరం ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం లేకపోతే ఏదైనా ఎన్ఫోర్స్ చేయడానికి కష్టం. సో వీ మస్ట్ నీడ్ అన్ యాక్ట్ టు ఎన్ఫోర్స్ దిస్ రైట్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకు ఫండమెంటల్ రైట్ అయినప్పటికీ కూడా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కావాలి. అందుకే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది ఎనాక్ట్ చేశారు అనేది మనం చెప్పాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ సోషల్ ఆడిట్? ఈ సోషల్ ఆడిట్ అంటే ఏంటిది? డెఫినేషన్, వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ అడ్వాంటేజెస్? ఈ సోషల్ ఆడిట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది? వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సోషల్ ఆడిట్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ సోషల్ ఆడిట్? మనం పబ్లిక్ ఏజెన్సీస్ ఈ వాటి యొక్క రిసోర్సెస్ యూటిలైజేషన్ అనేది డిస్క్లోజ్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్లో డెమోక్రటిక్ పార్టిసిపేటరీ గవర్నెన్స్ని ప్రమోట్ చేయవచ్చు. నెక్స్ట్, కరప్షన్ ఈజీగా చెక్ పెట్టచ్చు. గవర్నమెంట్కి నెక్స్ట్ పీపుల్ మధ్యలో ట్రస్ట్ బిల్డ్ చేయొచ్చు. ఇలా వేరియస్ అడ్వాంటేజెస్ ఉంటాయి. 1 by 1 అని మనము కంప్లీట్గా రాయాలి. నెక్స్ట్, వై డస్ ఇండియన్ గవర్నమెంట్ మేక్ యూజ్ ఆఫ్ ఈ గవర్నెన్స్ స్ట్రాటజీ? అసలు ఈ గవర్నెన్స్ని ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నియర్లీ 9,000 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు డేటాని యూజ్ చేస్తున్నారు. మొబైల్ యూస్ అనేది పెరుగుతుంది అండ్ ఆ డేటా కన్జంప్షన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఈ జనరేషన్లో ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ గవర్నెన్స్ తీసుకుందంటే మెయిన్ ఈజ్ డేటా యూసేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో గవర్నెన్స్ అనేది ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయాలనేది గవర్నమెంట్ డిసైడ్ అయింది. నెక్స్ట్, మెన్షన్ సెవరల్ ఇనిషియేటివ్స్ ఇన్ ద జర్నీ ఫ్రమ్ ఈ గవర్నెన్స్ విజన్ టు ఇంప్లిమెంటేషన్. ఈ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం వేరియస్ ఇనిషియేటివ్స్ అంటే ఏంటివి? లైక్ ఆధార్ కావచ్చు, ఉమంగ్ కావచ్చు, ఈనామ్ పోర్టల్ కావచ్చు, డిజీ లాకర్ కావచ్చు, ఈ భాష కావచ్చు, ఇవన్నింటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. హౌ కెన్ వీ సే దట్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్? మనం ఏ విధంగా ఇండియన్ గవర్నమెంట్ని అకౌంటబుల్, రెస్పాన్సివ్, లెజిటిమేట్ అంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఏ విధంగా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఆడిట్ అనే నెక్స్ట్ ఈ ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా వస్తుంది? మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ను ప్రొవైడ్ చేయడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005ను ఎనాక్ట్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది ట్రాన్స్పరెన్సీ కిందికి వస్తుంది. నెక్స్ట్, అకౌంటబుల్. వాళ్ళు ఏవైతే యాక్షన్స్ తీసుకున్నారో వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్షన్స్కి అకౌంటబుల్లా కాదా? ఎప్పుడైతే వాళ్ళు ఈ గవర్నెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఈ ఫ్యాక్టర్స్ లైక్ అకౌంటబిలిటీ, రెస్పాన్సివ్నెస్, నెక్స్ట్ లెజిటిమసీ, నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అనే ఫ్యాక్టర్స్ని ఫుల్ఫిల్ చేసినట్టు, ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ చేసినట్టు. సో ఈ క్వశ్చన్లో ఈ గవర్నెన్స్ ఎందుకు యూజ్ చేసుకోవాలనుకుంటుందంటే రీజన్ వచ్చేసి డేటా యూసేజ్ అనేది పెరిగింది ఈ 21st సెంచరీలో. డేటా ఈజ్ ద న్యూ ఇంజన్ ఆర్ న్యూ ఆయిల్, న్యూ కరెన్సీ అనేది. కాబట్టి సో ఇండియన్ గవర్నమెంట్ యూజ్ చేసుకుంది. వాట్ ఆర్ ద మెన్షన్స్ సెవరల్ ఇనిషియేటివ్స్ అంటే ముందుగా చెప్పినట్టు ఇనిషియేటివ్స్ ఏంటి? నెక్స్ట్, ఏ విధంగా అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెజిటిమసీ అనేది చెప్పగలమంటే ఫ్యూ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకొని చెప్పచ్చు. నెక్స్ట్, ద మేకింగ్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 in India has been largely attributed to the success of civil society movement and government. అంటే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005ను ఎనాక్ట్ చేయడం ద్వారా సివిల్ సొసైటీ మూమెంట్ అనేది సక్సెస్ అయింది. ఏ విధంగా అంటే ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనేవి వేరియస్ బిల్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కావచ్చు, ఏదైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేరియస్ డెసిషన్స్ అనేవి తీసుకొని వేరియస్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి సో ఈ విధంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనేది సక్సెస్ అయ్యాయి. లైక్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు, అడ్వకేసీ ఆఫ్ దేర్ రైట్స్ కావచ్చు, ఇలా చేయడం ద్వారా సివిల్ సొసైటీ అనేది సక్సెస్ అయ్యాయి త్రూ ఆర్టీఐ యాక్ట్ 2005ను ఎనాక్ట్ చేయడం ద్వారా అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డిస్కస్ ద ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సిటిజన్ చార్టర్ మూవ్మెంట్ అండ్ సజెస్ట్ సొల్యూషన్స్ టు ఇంప్రూవ్ ఇట్స్ ఇంపాక్ట్.
అంటే ఈ సిటిజన్ చార్టర్ అనేది ఇండియాలో ఏ విధంగా ఐదర్ ఇట్ ఈస్ సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా లేదా లిమిటెడా అనేది మనం క్లియర్గా డిస్కస్ చేయాలి. సిటిజన్ చార్టర్ అనేది కంప్లీట్గా మనకి ఇండియాలో అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇనీషియల్గా పంచాయతీరాజ్ మినిస్ట్రీలో ఇంప్లిమెంట్ చేశారు. సో ఎందుకు ఇది ఫెయిల్ అయిందనేది మనం ఐడెంటిఫై చేసిన తర్వాత సజెస్ట్ సొల్యూషన్స్, అంటే మనం కొన్ని మెజర్స్ సజెస్ట్ చేసి సో దాని ఇంపాక్ట్ అనేది ఇండియాలో ఇంప్రూవ్ అవుతుంది అనేది చెప్పాలి. అంటే నథింగ్ బట్ ఈ సిటిజన్ చార్టర్ మూవ్మెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, ఒకవేళ ఫెయిల్ అయింటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్స్ ఫెయిల్యూర్ అనేది మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ దానికి సొల్యూషన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయాలి. ఈ క్వశ్చన్ 2023లో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో 2023. వాట్ ఆర్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ గవర్నెన్స్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ఇట్స్ కీ కాంపోనెంట్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ద వేరియస్ డైమెన్షన్స్ రిలేటెడ్ టు ద గవర్నెన్స్, ఎయిదర్ ఇట్ మే బి పొలిటికల్ గవర్నెన్స్, ఎకనామిక్ గవర్నెన్స్, సోషల్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్, ఎథికల్ గవర్నెన్స్, ఇలా వేరియస్ డైమెన్షన్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్, ఇట్లా వేరియస్ గవర్నెన్స్ ఉంటాయి. అందులో అవి ముందు ఆ డైమెన్షన్స్ అన్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్లో ఏమేమి ఉంటాయి, వాటి యొక్క కీ కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ డిఫైన్ గుడ్ గవర్నెన్స్. హౌ డస్ ఆర్టీఐ యాక్ట్ ప్రమోట్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ 2025 రీసెంట్గా అడిగింది. డిఫైన్ గుడ్ గవర్నెన్స్ యొక్క డెఫినేషన్ రాయాలి. నెక్స్ట్ ఆర్టీఐ యాక్ట్ ప్రమోట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. మనం ఆల్రెడీ మెన్షన్ చేసాము. గుడ్ గవర్నెన్స్కి యుఎన్డిపి 8 ప్రిన్సిపల్స్ని ప్రమోట్ చేసి 8 ప్రిన్సిపల్స్ని రికగ్నైజ్ చేసింది. వాటిలో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సివ్నెస్, కన్సెన్సస్ ఓరియంటెడ్, రూల్ ఆఫ్ లా, ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్, ఇలా 8 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ 8 ప్రిన్సిపల్స్కి ఆర్టీఐ ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకున్నాం అనుకో, ఈ ట్రాన్స్పరెన్సీని ప్రతి ఏదైనా ఒక గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్లో ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అనేది మనకు ఆర్టీఐ ద్వారా తెలుసుకోవచ్చు. లైక్ ఏదైనా నీకు డేటా కావాలంటే మనం ఆర్టీఐ ఫైల్ చేస్తాం. ఆర్టీఐ ఫైల్ చేస్తే డేటా వస్తుంది. ఆ డేటాలో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా లేదా అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆర్టీఐ ఈజ్ ద బెస్ట్ టూల్ టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ. ఇలా మనం వేరియస్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ ప్రిన్సిపల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ సోషల్ ఆడిట్ హెల్ప్స్ టు నారో ద గ్యాప్ బిట్వీన్ విజన్ అండ్ రియాలిటీ. అంటే ఈ సోషల్ ఆడిట్ ద్వారా మనము రియాలిటీ ఏంటిది, నెక్స్ట్ యొక్క విజన్ అంటే మనం ప్రపోజ్ చేసింది ఏంటిది, కానీ రియల్గా ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చు. ఎగ్జామైన్ ద స్టేట్మెంట్, అంటే ఈ స్టేట్మెంట్ను మనం ఎగ్జామైన్ చేయాలి. లైక్ ఈ సోషల్ ఆడిట్ అనేది నిజంగానే విజన్కి రియాలిటీకి మధ్యలో గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రపోజ్ చేసినటువంటి మెజర్స్ అనేది రియల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది సోషల్ ఆడిట్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్సో డిస్కస్ ద ఇంపెడిమెంట్స్ ఇన్ ద ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ సోషల్ ఆడిట్ ఇన్ ఇండియా. సోషల్ ఆడిట్ అనేదాన్ని మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఛాలెంజెస్ ఏంటివి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది 2025లో అడిగిన క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ అనేది రీసెంట్గా అడిగినాయి. ఓవరాల్గా ఈ 5th చాప్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గవర్నెన్స్లో ఈ చాప్టర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాప్టర్ అనేది డైరెక్ట్గా మనకు యూపీఎస్సీలో డైరెక్ట్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి ఈ 3rd చాప్టర్, 4th చాప్టర్ అండ్ 5th చాప్టర్ అనేవి మాత్రమే యూపీఎస్సీలో ఉన్నవి. సో వీటి గురించి లైక్ డెవలప్మెంటల్ ప్రాసెస్, రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ, ఎన్జిఓస్, నెక్స్ట్ స్టాట్యూటరీ, రెగ్యులేటరీ, క్వాజీ జుడిషియల్ అథారిటీస్ కావచ్చు, గవర్నెన్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన చాప్టర్. ఈ 3 చాప్టర్స్ అనేది డైరెక్ట్గా మెన్షన్ చేశారు. ఈ 3 చాప్టర్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. సో టైం లిమిట్ అనేది ఉంటుంది, కన్స్ట్రైంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఈచ్ చాప్టర్కి ఒక 2-3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. మీకు కంప్లీట్
పీడిఎఫ్ కావాలి అంటే మనకు ఈ 3 చాప్టర్స్ రిలేటెడ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ కావచ్చు, మనకు కంప్లీట్గా కావాలంటే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఎవర్ గైడ్ ఐసీఎస్. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, అందులో జాయిన్ అవ్వండి. దాంతో కంప్లీట్ పీడిఎఫ్ ఏ చాప్టర్కి ఆ చాప్టర్ కంప్లీట్గా బైఫర్కేషన్ చేశాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, యూపీఎస్సీ క్వశ్చన్స్ కావచ్చు, కంప్లీట్గా బైఫర్కేషన్ చేసి మీకు సింపుల్ వేలో ప్రొవైడ్ చేశాను. ఆ పీడిఎఫ్ను నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్, హౌ కెన్ ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్ బీ స్ట్రెంథెన్డ్ ఇన్ ఇండియా ఫర్ ద డెవలప్మెంట్ వర్క్స్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? మనం ఆల్రెడీ ఆ చాప్టర్ డిస్కస్ చేసాము. ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్ అనే వాటి గురించి డిస్కస్ చేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వనశక్తి ఎన్జిఓ ఇన్ ఇండియా. నెక్స్ట్ వేరియస్ ఒక 3-4 ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసుకొని మనం ఆ ఎన్జిఓస్ యొక్క రోల్ను ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్, నర్మదా బచావో ఆందోళన్ ద్వారా మనము ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసామనేది కూడా ఇందులో రాసుకోవచ్చు. డిస్కస్ థ్రోయింగ్ లైట్ ఆన్ మేజర్ కన్స్ట్రైంట్స్, వీటి యొక్క ఛాలెంజెస్. డైరెక్ట్గా రోల్ ఆఫ్ ఎన్జిఓస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎన్విరాన్మెంట్ అనేది ఫస్ట్ డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ వచ్చేసి వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్, కన్స్ట్రైంట్స్ అనేది సెకండ్ డైమెన్షన్స్. డైరెక్ట్లీ ఈ క్వశ్చన్ అనేది మన ప్రిపరేషన్తో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, సివిల్ సొసైటీ and non-governmental organizations present an can civil society and non-government NGOs present an alternative model of public service delivery to benefit the common citizens. అంటే ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అండ్ ఎన్జిఓస్ కలిసి ఆల్టర్నేటివ్గా మనకు ఆల్టర్నేటివ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ అనేది చేస్తుంది ఆటోమేటిక్గా 100%. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఎక్కడెక్కడికి వెళ్ళలేకుండా వాళ్ళ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయరు, లాస్ట్ మైల్లోకి వెళ్ళలేనప్పుడు ఈ ఎన్జిఓస్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ద్వారా వేరియస్ మెజర్స్ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మనం ఏ విధంగా ఏ ఎన్జిఓస్ లేదా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ప్రమోట్ చేశాయనేది విత్ ఎగ్జాంపుల్స్తో రాయొచ్చు. నెక్స్ట్, డిస్కస్ ద ఛాలెంజెస్ విత్ దిస్ ఆల్టర్నేటివ్ మోడల్. అంటే ఛాలెంజెస్ రిలేటెడ్ టు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అండ్ ఎన్జిఓస్ అనేది రాసేయచ్చు. సో ఇక్కడ కూడా కన్స్ట్రైంట్స్ అనేది అడిగాడు, ఇక్కడ కూడా ఛాలెంజెస్ అడిగాడు. ఇది 2015లో అడిగిన క్వశ్చన్, 2021లో అడిగిన క్వశ్చన్. సో ఇయర్ మారింది, నియర్లీ 6 years అయిన తర్వాత కూడా సేమ్ అనేది మీకు ఇక్కడ జస్ట్ వర్డ్ మారింది. మేజర్ కన్స్ట్రెయింట్స్ దట్ డిస్కస్ ద ఛాలెంజెస్. ఇక్కడ వర్డ్స్ మారినయం కానీ మనం ఆన్సర్ రాయాల్సినటువంటి డైమెన్షన్ అనేది మారలేదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఐదర్ ఇట్ మే బి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ సిఎస్సి, ఏదైనా కావచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఆఫెన్ పర్సీవ్డ్ యాజ్ బీయింగ్ యాంటీ స్టేట్ యాక్టర్స్ దాన్ నాన్ స్టేట్ యాక్టర్స్. డూ యూ అగ్రీ అండ్ జస్టిఫై? అంటే ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనేవి సమ్టైమ్స్ యాంటీ స్టేట్ అంటే స్టేట్కి అగెనెస్ట్గా ఉంటాయి. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే వీటికి ఫిజికల్ బౌండరీస్ ఉండవు. ఏవైనా ఒక ఎంటిటీ అనేది వితౌట్ ఫిజికల్ బౌండరీ ఉండే ఏదైనా ఒక ఎంటిటీని నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనేవి నాన్ స్టేట్ యాక్టర్స్. యాంటీ స్టేట్ యాక్టర్స్ అంటే మన స్టేట్కి అగెనెస్ట్గా, గవర్నమెంట్కి అగెనెస్ట్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయి అంటే గవర్నమెంట్ తీసుకొచ్చేటటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటిని అపోజ్ చేస్తుంటాయి. అవి అపోజ్ చేసేది ఎందుకు? ఎన్విరాన్మెంట్కి డేంజర్ అని. బట్ అది డెవలప్మెంట్ అనేది హిండర్ చేస్తుంది. కాబట్టి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మేబీ ఇక్కడ ఆఫెన్ అన్నాడు సమ్ టైమ్స్ అని యాంటీ స్టేట్ అవ్వచ్చు. నెక్స్ట్, హ్యూమన్ రైట్స్ ఎన్జిఓస్ కావచ్చు, అవి కూడా ఎప్పుడు గవర్నమెంట్ని అపోజ్ చేస్తూనే ఉంటాయి. ఈ 2 డైమెన్షన్స్లో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ సమ్ టైమ్స్ యాంటీ స్టేట్ యాక్టర్స్గా ఉంటాయి అనేది మనం జస్టిఫై చేయొచ్చు.
ఎగ్జాంపుల్స్తో. ఇది వెరీ రీసెంట్ క్వశ్చన్, 2025లో అడిగినటువంటి క్వశ్చన్. డిస్కస్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఫర్ ద ఉమెన్ ఎఫెక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ పార్టిసిపేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేచర్స్ ఇన్ ఇండియా. 2023లో అడిగిన క్వశ్చన్. సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సేవ, ప్రథమ్, నెక్స్ట్ నారీ శక్తి సంఘటన్, ఇలా వేరియస్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనేవి ఉమెన్కి వాళ్ళ యొక్క రైట్స్ని ప్రమోట్ చేయడం, రైట్స్ అవేర్నెస్ ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో పార్టిసిపేషన్ ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అనేది వాళ్ళు అడ్వకేట్ చేస్తారు. నెక్స్ట్ పెట్రియార్కల్ సొసైటీని అపోజ్ చేస్తారు. ఇలా ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనేది వేరియస్ రోల్స్ ప్రమోట్ చేస్తుంది. అంటే ఏంటంటే లెజిస్లేచర్ అదే పొలిటికల్గా పార్టిసిపేట్ చేయడం కోసం సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనేవి ఏ విధంగా వర్క్ చేస్తాయి, లైక్ పెట్రియార్కల్ మైండ్ సెట్ ఆఫ్ విలేజెస్ని అపోజ్ చేయడం కావచ్చు, గ్రాస్ రూట్ లెవెల్లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో రిప్రజెంట్ చేయడం కావచ్చు, అట్లా వేరియస్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. సో వాటిని మనం కంప్లీట్గా డిస్కస్ చేయాలి. ఇవి ఒక 3 ఎగ్జాంపుల్స్ లైక్ సేవ, ప్రథమ్, నారీ శక్తి సంఘటన అనేవి ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ దోస్ సచ్ టైప్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ అసెస్ ద రోల్ ఆఫ్ NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, యాజ్ అన్ ఎఫెక్టివ్ కాంప్లిమెంట్ టు జ్యుడిషియరీ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ప్రమోటింగ్ అండ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ రైట్స్ స్టాండర్డ్స్. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది రోల్, దాని యొక్క రోల్ ఏంటిది అంటే హ్యూమన్ రైట్స్ని కాపాడటం. గవర్నమెంట్ ఏదైనా ఒక యాక్ట్ లేదా ఇన్సిడెంట్ ద్వారా ఎవరి రైట్స్ అయినా, ఒక హ్యూమన్ బీయింగ్ రైట్స్ అనేది హార్మ్ చేస్తున్నదంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేసి వాటిని తనకున్నటువంటి పవర్స్ ద్వారా వేరియస్ యాక్ట్స్ కావచ్చు, నెక్స్ట్ ఇట్స్ స్టాట్యుటరీ పవర్స్తో కావచ్చు ఎంక్వైరీ చేయాలి. ఏది జ్యుడిషియరీ దగ్గరికి కోర్టు దగ్గరికి వెళ్ళకుండానే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఎంక్వైరీ చేసి వాళ్లకు హ్యూమన్ రైట్స్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనే ప్రాసెస్లో NHRC రోల్. అంటే స్టాట్యుటరీ బాడీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వాటి యొక్క ఫంక్షన్స్ నథింగ్ బట్ రోల్స్, దానికి ఛాలెంజెస్ ఏంటివి, వాటి యొక్క ఉన్నటువంటి పవర్స్ ఏంటి అనేది మనం చదువుకోవాలి. ఇక్కడ కంప్లీట్గా మనం రాసేయచ్చు. నెక్స్ట్ 2016 ఇది వాట్ ఈజ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎక్స్ప్లెయిన్ విత్ హెల్ప్ ఆఫ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్. అది NGT కావచ్చు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, అండ్ నెక్స్ట్ ఇంకా వేరియస్ టైప్స్ ఉన్నాయి. వాటి గురించి ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ అనేవి ఇనఫ్. మనం ఆ 2 ఎగ్జాంపుల్స్ తోటి వాటి రోల్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. Next question. Initially, civil services in India were designed to achieve the goals of neutrality, effectiveness, which seems to be lacking in the present context. Do you agree with the view that drastic reforms to be lacking in civil services? And comments. అంటే మనకు గవర్నెన్స్ చాప్టర్లో రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ అనే దానికి ఈ క్వశ్చన్ అనేది ఫిట్ అవుతుంది. సో సివిల్ సర్వీసెస్ అనేవి న్యూట్రాలిటీ, ఎఫెక్టివ్నెస్ కోసం అనేది గోల్స్, వాటికి ఉన్నటువంటి గోల్స్. బట్ ఈ కాంటెక్స్ట్లో అవి మారిపోతున్నాయి. సో ఇవి ఏవైతే ఈ న్యూట్రాలిటీ అండ్ ఎఫెక్టివ్నెస్, ఇంటిగ్రిటీ, హానెస్టీ అటువంటి వాటిని మిస్ అవుతున్నప్పుడు సో మనం ఖచ్చితంగా రిఫార్మ్స్ తీసుకురావాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి. డూ యూ అగ్రీ విత్ ద వ్యూ దట్ డ్రాస్టిక్ రిఫార్మ్స్ టు బి ల్యాకింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్. అంటే సివిల్ సర్వీసెస్లో రిఫార్మ్స్ లేకపోవడం వల్లనే ఈ న్యూట్రాలిటీ, ఎఫెక్టివ్నెస్ అనేవి పోతున్నాయి. సో ఇది ఖచ్చితంగా కావాలి. సో డ్రాస్టిక్ రిఫార్మ్స్ అనేవి కావాలి. ఆ రిఫార్మ్స్ ఏ విధంగా ఉండాలి, లైక్ రీసెంట్గా తెచ్చినటువంటి మిషన్ కర్మయోగి అనేది విచ్ ఈజ్ ఏ రిఫార్మ్ టు ద సివిల్ సర్వీసెస్ అనేది మనం ఎగ్జాంపుల్ రాసేసుకొని చెప్పచ్చు. నెక్స్ట్ డిస్కస్ ద రోల్ ఆఫ్ నేషనల్ కమిషన్ for backward classes in the wake of its transformation from statutory body to a constitutional body. National Commission for Backward Classes NCBC అనేది 19
93లో ఎన్సిబిసి యాక్ట్ ద్వారా ఒక స్టాచ్యుటరీ బాడీగా ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది ఏంటి, దీని రోల్ ఏంటిదంటే బ్యాక్వర్డ్ కమిషన్స్కి అదే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి వేరియస్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, గవర్నమెంట్కి సజెస్ట్ చేయడం కావచ్చు, వాళ్ళ రైట్స్ ఏవైనా ఇన్ఫ్రింజ్ అవుతున్నప్పుడు ఎంక్వైరీ చేయడం కోసం ఉంటుంది. సో ఈ ఎన్సిబిసి అనేది స్టాచ్యుటరీ బాడీగా 1993లో ఎస్టాబ్లిష్ అయింది. బట్ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము దీన్ని 330 అండర్ ఆర్టికల్ 338B ప్రకారం కాన్స్టిట్యూషనల్ బాడీగా ట్రాన్స్ఫార్మ్ చేశారు. సో కాన్స్టిట్యూషనల్ బాడీగా వచ్చిన తర్వాత దాని రోల్ ఏంటిది, అయితే ఇనీషియల్లీ స్టాచ్యుటరీ బాడీగా ఉన్నప్పుడు ఇట్స్ రోల్ ఏంటిది అనేది మనం డిస్కస్ చేయాలి. మీకు ముందుగానే చెప్పినట్టు స్టాచ్యుటరీ బాడీస్, రెగ్యులేటరీ బాడీస్, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ ముందు హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క రోల్ చూశారు. ఇక్కడ మళ్ళీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క రోల్ కూడా చూశారు. సో రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిస్కస్ ద రోల్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ చూడండి రోల్, ఇది 2023లో అడిగిన క్వశ్చన్. డిస్కస్ ద రోల్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ కంటైనింగ్ ద అబ్యూజివ్ డామినెంట్ పొజిషన్ ఆఫ్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇన్ ఇండియా, రెఫర్ విత్ రీసెంట్ డెసిషన్స్. అంటే ఎగ్జాంపుల్స్ తోటి మనం కాంప్లిమెంట్ చేయాలి. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ కాంపిటీషన్ యాక్ట్ ద్వారా 2002లో ఇది ఒక యాక్ట్, కాంపిటీషన్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? టు ప్రమోట్ ద కాంపిటేటివ్ మార్కెట్ అండ్ ప్రివెంట్ యాంటీ కాంపిటేటివ్ యాక్టివిటీస్. అంటే ఏదైనా మార్కెట్లో కాంపిటీషన్ లేకుండా ఏవైనా మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఫెయిర్ అడ్వాంటేజ్ పొందుతుంటే సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వచ్చేసి ఎంక్వైరీ చేసుకొని అటువంటి ప్రాక్టీసెస్ అనేవి ప్రోహిబిట్ చేస్తుంది, అంటే ప్రివెంట్ చేస్తుంది అటువంటివి జరగకుండా. అప్పుడు స్మాల్ ఎంఎస్ఎంఈస్ కావచ్చు, కాటేజెస్ కావచ్చు, అన్నీ ఈక్వల్గా ఉంటాయి, కాంపిటీషన్ అనేది అందరికీ సమానంగా ఉండాలి అనేది ప్రమోట్ చేస్తుంది. సో దానికి ఉన్నటువంటి రోల్, అంటే దాని ఫంక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అడిగాడు విత్ రీసెంట్ డెసిషన్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్ తోటి. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ యాజ్ ఏ క్రిటికల్ టూల్ ఆఫ్ గవర్నెన్స్ has assured in the effectiveness, transparency and accountability in governments. వాట్ అంటే ఇక్కడ చూడండి, ఈ గవర్నెన్స్ అనేది ఎఫెక్టివ్నెస్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది ప్రమోట్ చేస్తుంది అని చెప్పి, వాట్ ఆర్ ద inadequacies హ్యాంపర్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ దీస్ ఫీచర్స్. ఇది 2023లో అడిగాడు. అంటే ఏంది, ఈ గవర్నెన్స్కి ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్, ఇన్ఎడిక్వసీస్, ఏవైతే రీజన్స్ ఉన్నాయి మనం ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం కోసం ఈ ఏవైతే రీజన్స్ ఉన్నాయో అవి అడిగారు. సో సొల్యూషన్స్ కూడా రాయొచ్చు, మీకు టైం ఉంటే రాయొచ్చు, లేదంటే లేదు. సో డైరెక్ట్గా ఛాలెంజెస్ అనేది అడిగేశాడు ఇక్కడ. Citizen Charter has been a landmark initiative in ensuring citizen-centric administration. But అంటే ఇది జస్ట్ ఆ సిటిజన్ చార్టర్ని కాంటెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, బట్ ఇది డైమెన్షన్ కావచ్చు. బట్ ఇట్ ఈస్ ఎట్ టు రీచ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్, ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ హిండరింగ్ ద రియలైజేషన్ ఆఫ్ ఇట్స్ ప్రామిస్ అండ్ సజెస్ట్ ద మెజర్స్ టు ఓవర్కమ్ దెమ్. అంటే ఈ సిటిజన్ చార్టర్ అనేది ఇండియాలో ప్రమోట్ చేయడంలో ఫ్యాక్టర్స్ ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఫ్యాక్టర్స్ హిండరింగ్ ద రియలైజేషన్ ఆఫ్ ఇట్స్ ప్రామిస్ అండ్ సజెస్ట్ మెజర్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు సిటిజన్ చార్టర్ చదివేటప్పుడు ఫ్యాక్టర్స్, ఛాలెంజెస్ ఏముంటాయి, వాటికి సంబంధించినటువంటి మెజర్స్, మనం ఎటువంటి రికమెండేషన్ చేయాలనేది మనం చదువుకున్నాం. సో ఇది 2024లో అడిగిన క్వశ్చన్స్. కంప్లీట్గా మన ప్రిపరేషన్తో, గ్రూప్ 1లో ఉన్నటువంటి ప్రిపరేషన్తో సో మనం యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో మన ప్రిపరేషన్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఉంటుంది అని చెప్పడం కోసం ఎక్స్ప్లెనేషన్ ఇది. ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బిల్ట్ ఇన్ బయాస్ టువర్డ్స్ టెక్నాలజీ అండ్ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ దాన్ యూజర్ సెంట్రిక్ డిజైన్స్ ఎలాబరేట్. అంటే ఈ గవర్నెన్స్ అనేది సిటిజన్ సెంట్రిక్ కోసం తీసుకొచ్చినప్పటికీ ఇది టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ గవర్నెన్స్ అనేది కొంచెం బయాస్నెస్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లియర్గా ఎలాబరేట్ చేయమన్నాడు. ఇది రీసెంట్ 2025 క్వశ్చన్. ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ ఏవైనా తీసుకొస్తే సో దానికి డిజిటల్ స్కిల్స్ కావాలి.
నెక్స్ట్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కావాలి. నెక్స్ట్ ఇవి అన్నీ ఎక్కడైతే రూరల్ పాపులేషన్‌లో ఉండవో, సిటిజన్ సెంట్రిక్ డిజైన్ అంటే మనకు అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. బట్ రూరల్ పాపులేషన్‌లో చాలా చోట్ల ఈ డిజిటల్ స్కిల్స్ అనేవి ల్యాకింగ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేవి లేకపోతున్నాయి అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, ఇట్ ఈస్ క్లియర్‌లీ షోయింగ్ ఎ బయాస్‌నెస్ టువర్డ్స్ ద టెక్నాలజీ. అంటే టెక్నాలజీ తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకు బయాస్‌నెస్ చూపిస్తుంది అనేది మనం క్లియర్‌గా ఎలాబరేట్ చేయొచ్చు. సో, ఇది మనం యూపీఎస్‌సి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ విత్ రెస్పెక్ట్ టు అవర్ గవర్నెన్స్ సబ్జెక్ట్. ఇది మనకు ఉన్నటువంటి సారీ. ఇది మనం డిస్కస్ చేసినటువంటి క్వెషన్స్. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, గవర్నెన్స్‌లో 3 చాప్టర్స్ ఫస్ట్ 5 చాప్టర్స్‌లో ఈ 3, 4, 5 అనేది యూపీఎస్‌సిలో ఉన్నాయి. ఈ 3, 4, 5 అనేది మనం కరెక్ట్‌గా చదివితే యూపీఎస్‌సిలో ఉన్నటువంటి గవర్నెన్స్ రిలేటెడ్ క్వెషన్స్‌ను అటెంప్ట్ చేయొచ్చు. ఈ 5థ్ చాప్టర్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనేది మనం ఒకటి ఐడెంటిఫై చేయాలి. సో, మనకి గ్రూప్ 1 ప్రిపరేషన్‌కు ఒక స్పెసిఫిక్‌గా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఎవర్ గైడ్ ఐసీఎస్. సో, అందులో మనం డైలీ న్యూస్ పేపర్ 'ద హిందూ' న్యూస్ పేపర్ అప్లోడ్ చేస్తున్నా. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్‌ని కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క కంపైలేషన్స్ సెగ్రిగేట్ చేసి సబ్జెక్ట్ వైస్‌గా అదే చాప్టర్ వైస్‌గా, సబ్జెక్ట్ వైస్‌గా అప్లోడ్ చేస్తుంటాము. డైలీ కావచ్చు, ఐదర్ ఇట్ మే బి వీక్లీ మనము అప్లోడ్ చేస్తుంటాము. సో, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీరు సీరియస్ యాస్పిరెంట్ అయి ఉంటారు. సో, మీ సీరియస్‌నెస్‌కి నా ఎఫర్ట్స్‌ని తోడు చేద్దామనేదే నా ముఖ్య ఉద్దేశ్యం. సో, ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఈ వీడియో చూసి సైలెంట్‌గా వెళ్ళిపోకుండా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అయితున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఎవర్ గైడ్ ఐసీఎస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవర్ గైడ్ ఐసీఎస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.